క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ఇక విశాఖలో డెలివరీ బాయ్ కేసులో ఒక్కొక్క విషయాలు బయటకు వస్తున్నాయి. హలో బ్రో అన్నాడన్న ఆక్రోశంతో జరిగిన గొడవగా తెలిచారు. నువ్వెంత నీ బతుకెంత అంటూ ఆ బాధితుడిపై దాడి చేసిన ఒక ఫ్లాట్ ఓనర్ ఘటన ఇది. ఇందులో అప్డేట్స్ అందుతున్నాయి. ఆ బ్రేకింగ్స్ మనం చూద్దాం. డెలివరీ బాయ్ పై దాడి కేసులో నిందితుడు ప్రసాద్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ రోజు అతన్ని కోర్టులో హాజరుపరచబోతున్నారు. నిన్న ఆర్డర్ డెలివరీకి వచ్చాడు సాయి కుమార్. అతనిపై దాడి చేసి అమానుషంగా ప్రవర్తించాడు ప్రసాద్. ఈ నెల 21న విశాఖలోని ఆక్సిజన్ టవర్స్ కి ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు అనిల్ అనే డెలివరీ బాయ్. ఈ క్రమంలో తన పని మనిషి మౌనికతో అనిల్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ అతనిపై దాడికి దిగాడు ఫ్లాట్ నెంబర్ 2914 ఓనర్ ప్రసాద్. డెలివరీ బాయ్ అనుచిత ప్రవర్తన వల్లే దాడి జరిగినట్లుగా బాధితుడు అనిల్తో లెటర్ కూడా రాయించి సంతకం కూడా చేయించుకున్నాడు ప్రసాద్. అయితే నిందితుడు గతంలో కూడా పలువురు డెలివరీ బాయ్స్ తో ఇలాగే ప్రవర్తించాడని స్థానికులు చెప్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఆక్సిజన్ టవర్స్లో డెలివరీ బాయ్పై జరిగిన అమానుష దాడిపై ఇప్పుడు విశాఖలో తీవ్ర చర్చనీయాంశం మారింది. ఎందుకంటే డెలివరీ ఇచ్చేందుకు ఆ పొట్టకూటి కోసం చేరి డెలివరీ ఇచ్చేందుకు వచ్చిన ఆ యువకుడిపై దారుణంగా దాడి చేయడమే కాకుండా అతన్ని దుస్తులు విప్పించి మరీ లోదుస్తుతో బయటకు పంపిన ఘటన ఇక్కడ స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఇది జరిగి 3-4 రోజులు కావస్తున్నప్పటికీ ఇంకా ఆ ఘటనను తలుచుకొని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగే ఇక్కడ పని మనిషి గతంలో ఇంటి ఓనరే ఆమెపై దొంగతనం నెపం పెట్టి ఆమెను కూడా నిర్బంధించి దాడి చేసినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఆ రోజు జరిగింది కదా, ఆ రోజు ఇష్యూ జరిగింది కదా, దాడి చేశారు కదా, అతనిపై దాడి చేసిన తర్వాత ఆయన బయటికి వచ్చాడు. మీరు ఏమన్నారు వాళ్ళకి? అతను ఏమనలేదు, శుభ్రం చెత్తగొట్టించినట్టు పంపించండి అంతే. ఆ కొట్టకూడదు చేయకూడదు అని చెప్పావు. అయినా సరే ఆవిడ నొంగలేదు, వాళ్ళు నొంగలేదు. మరి అక్కడ మనం నిలబడినందుకు మనకు అవ్వదు కదా, అందుకే అలా ఆపనాము కూడా ఆగలేదు. అతను డబ్బు ఉన్నోడు, పులిసిపోయి ఉన్నాడు. మన నాటోళ్ళు నెక్కేటండి, మన కూలోళ్ళకి నెక్ చేయరు కదా. ఆడికి అమ్మగారండి తీసుకోండి అంతే, దానికి తప్పు వచ్చిందంట. ఎందుకురా అమ్మగారు అన్నావు అనేసి ఈడొచ్చి శుభ్రం చెదగొట్టాడు. అది ఎంతవరకు న్యాయమో మరి మీరే ఆలోచించి చెప్పాలా. బతిమాలినా సరే వదలలేదు, కాళ్ళు చేతులు పట్టుకున్నాడు సార్. మేము ఉన్నాం, కాలు మీద దండ పెట్టాడు, కాలు పట్టుకున్నాడు. అయినా సరే ఆల్రెడీ దాన్ని కర్రలు ఇరిగిపోయి మళ్ళీ ఒక కర్ర కొట్టేస్తాడు. మీరు చెప్పారు సార్ కొట్టకండి సార్, అంతకంటే ఆడవాళ్ళు ఏడ్చారు కొట్టిస్తుంటే ఏడ్చారు మాట. ఏడ్చి బతిమాలాడు కానీ అసలు మరి వినలేదు. లోపల రూములో పెట్టి కొట్టేశారు సార్. అంతా చెప్పినా వినలేదండి. ఈ ఆడవాళ్ళు అయితే చాలా బయటకు మీరు అలా కొట్టకండి సార్, మొన్న ఎంత గొడవ అయింది సార్, కొట్టకూడదు కదా సార్. మీరు బయటికి తీసుకొచ్చాడు ఆడవాళ్ళు అందరూ మీరు వెనకతున్నాడు, మీ మొగలు ఎలా కొడతారు కానీ ఆడవాళ్ళు బతిమాలుతాడు. మీ కేట వస్తారు, మీరు పోతారు మీరు మేము ఇంకెందుకు కావాల్సిన సెక్యూరిటీ గార్డ్స్ మమ్మల్ని వెళ్ళిపోయి తోసేశారు. గేట్ వేసి మాట్లాడరండి, గేట్ తీయండి అంటే లోపలికి వెళ్తా, గేట్ తీయరండి, గేట్లోనే ఉండి చెప్తారండి. గేట్ వేసేసి బయట మమ్మల్ని మాట్లాడమంటున్నారు కానీ గేట్ తీస్తారు కాదు. ప్రస్తుతానికైతే ఆ కేసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే మరోవైపు ఆ నిందితుడిని ప్రసాద్ని అరెస్ట్ చేశారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు. ఎందుకంటే బాధితుడు స్వయంగా తనను దాడి చేయడమే కాకుండా కులం పేరుతో దూషించడం కాకుండా తనతో ఒక బైండోర్ లేఖ కూడా రాయించి కూడా తనది తప్పు ఉందని బలవంతం పెట్టి మరీ సంతకం చేయించారు. ఆ తర్వాత లోదుస్తులతో బయటకు పంపించాలనే ఒక ఫిర్యాదు కూడా చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.